హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే మహాభారత మోరల్ స్టోరీస్. నేను మీ రామకృష్ణ. మనం రోజు మహాభారతంలోని కొన్ని క్యారెక్టర్లను తీసుకొని ఆ క్యారెక్టర్లు చేసిన మంచి చెడు ఏంటి, అది ఈ రోజుల్లో మన జనరేషన్కి ఎలా హెల్ప్ అవుతుందని తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఇవాళ కర్ణుడి అబద్ధం, గర్వం, అహంకారం, అతి ప్రేమ అతని వినాశనానికి ఎలా దారితీశాయి, ఈ 4 విషయాల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు ఒకసారి చూద్దాం. కుంతీదేవి చిన్నపిల్లగా ఉన్నప్పుడు దుర్వాసనముని ఒక మంత్రం చెప్పాడు. ఆటలాడే ఆ పిల్లకి ఆ మంత్రం ఎలా వాడాలో తెలియక సూర్యుడిని చూసి ఆ మంత్రం చెప్పింది. దీనివల్ల తనకు పెళ్లి కాకముందే సూర్యుడితోటి ఒక కొడుకు, అతనే కర్ణుడు. సో పెళ్లి కాలేదు, లోకమంతా ఏమనుకుంటుందో అని ఆ కొడుకుని ఒక పెట్టెలో పెట్టి నదిలో వదిలేసింది. అది కాస్త రథాలు నడుపుకునే సూతుడు అంటారు వాళ్ళని. ఆ రథాలు నడుపుకునే ఒక అధికారికి కర్ణుడు దొరకడం, కర్ణుడిని పెంచి పెద్ద చేశాడు. ఆ కర్ణుడు పెంచిన తండ్రి సూతుడే అయినా ఇతడు క్షత్రియ పుత్రుడు కదా. సో అందుకని రాజులకు ఉండే అలవాట్లన్నీ ఉండేవి. సో యుద్ధం నేర్చుకోవాలని, కత్తి యుద్ధం చేయాలని, బాణాలు వేయాలని, ఇవన్నీ కూడా ఇతనికి చాలా ఉండేవి. ఇవన్నీ నేర్చుకోవడానికి ఒకసారి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. ద్రోణాచార్యుడు ఇతని క్యాస్ట్ తెలుసుకున్నాడు. నేను ఓన్లీ క్షత్రియులకే నేర్పిస్తాను, వాళ్ళకి తప్పితే ఇంకెవరికి నేర్పియను అని చెప్పాడు. అప్పుడు ద్రోణాచార్యుడి మీద అప్పటి నుంచి కోపం పెంచుకున్నాడు. సో ఈ విలువిద్యలన్నీ నేర్చుకోవడానికి ఈసారి పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. పరశురాముడు కూడా మళ్ళీ క్యాస్ట్ ఫీలింగ్తో నాకు ఎక్కడ చెప్పకుండా ఈ విద్యలు నేర్పించకుండా ఆపేస్తాడని భయంతో నేను బ్రాహ్మణును అని చెప్పాడు. ఓకే, బ్రాహ్మణుడు అయితే నేను నేర్పిస్తాలే అని చెప్పేసి అతనికి కొన్ని విలువిద్యలు, యుద్ధ విద్యలు అన్నీ నేర్పించాడు. ఒకరోజు ఏమైంది, పరశురాముడు బాగా అలసిపోయి కర్ణుడి తొడ మీద పడుకున్నాడు, దిండులాగా చేసుకొని. సో అప్పుడు ఏదో ఒక చిన్న కీటకం వచ్చి కర్ణుడిని తొడని కొరకడం స్టార్ట్ చేసింది. రక్తం బాగా వెళ్తుంది. సో సడన్గా ఆ రక్తం తడికి పరశురాముడు నిద్ర లేచాడు. తీరా చూస్తే కర్ణుడు రక్తం చాలా పోతుంది, చాలా పెద్ద గాయమైంది. అప్పుడు పరశురాముడు డిసైడ్ అయ్యాడు, నువ్వు బ్రాహ్మణుడివి కాదు, బ్రాహ్మణులు ఎంత ఓపిక పట్టరు, నువ్వు క్షత్రుడివే, నువ్వు నాకు అబద్ధం చెప్పి నా దగ్గరకు వచ్చావు, నీకు నేను నేర్పించింది బ్రహ్మాస్త్రం, ఈ బ్రహ్మాస్త్రం ఉంటే నువ్వు ఎక్కడైనా గెలుస్తావు, అలాంటి బ్రహ్మాస్త్రం నీకు అర్జెంటుగా అవసరమైన టైంలో నీకు ఆ మంత్రం గుర్తురాదు, ఆ అస్త్రం గుర్తురాదని శాపం ఇచ్చాడు. అతను బ్రాహ్మణుడు అని చెప్పి రావడం వల్ల ఈ గురువుగారు కూడా అర్థం చేసుకోలేకపోవల్ల సడన్గా ఆ శాపం వచ్చింది. బాధపడి వెళ్ళిపోయాడు. ఈలోపుగా ఈ భూమండలం మొత్తంలో విలువిద్యలో అర్జునుడు తప్పితే ఇంకొకరు ఉండకూడదు అని ద్రోణాచార్యుడు ఫిక్స్ అయ్యాడు. ఒక పక్క ఏకలవ్యుడు అనే ఒక వ్యక్తి ద్రోణాచార్యుడిని గురువుగా భావించి ఒక బొమ్మలా చేసుకొని, ఓకే అతను విలువిద్యను చాలా బాగా చేస్తున్నాడని తెలుసుకొని ఈ ద్రోణాచార్యుడు అక్కడికి వెళ్ళి, నేను నేర్పించిన శిష్యుని కాదని నువ్వు ఎదిగితే చాలా ప్రాబ్లం అవుద్ది, నా బొమ్మ పెట్టుకొని నువ్వు ఎదుగుతున్నావు కాబట్టి అతని దగ్గర ఒక గురువు దక్షిణ అడిగి అతని బొట్టను వెళ్ళిపోయేటట్టు చేశాడు. సో ఏకలవ్యుడు ఒంటరిగా మిగిలిపోయాడు. ఈ విషయం కర్ణుడికి తెలుసుకొని అర్జునుడి కోసం ఇలా చేశాడు ద్రోణాచార్యుడు కాబట్టి అప్పటికే ద్రోణాచార్యుడు అంటే కోపం. రెండోది, అర్జునుడి కోసం ఇలా చేశాడు కాబట్టి అర్జునుడి మీద కూడా కోపం పెంచుకోవడం స్టార్ట్ అయింది. ఓకే, అర్జునుడిని ఎలా అయినా ఓడించాలి, ఈ భూమి మీద ఆయన ఒక్కడే విలువిద్యలో మునగాడ, నేను ఎందుకు కాకూడదు అని విలువిద్యలో చాలా ఎక్స్పర్ట్ అయిపోయాడు. కేవలం ద్రోణాచార్యుడు అర్జునుడు చేయబట్టి విపరీతమైన కోపం పెంచుకోవడం వల్ల దుర్యోధనుడికి దగ్గరయ్యాడు. ఎప్పుడైతే దుర్యోధనుడికి దగ్గరయ్యాడో ఒక చెడు సాహసం అనేది స్టార్ట్ అయింది. అప్పటిదాకా కొన్ని విలువలు, కొన్ని పద్ధతుల ప్రకారం వెళ్ళే కర్ణుడు దుర్యోధనుడికి ఎదురు చెప్పడం మానేశాడు. ఎందుకంటే సూతపుత్రుడని అందరూ అతన్ని వెలేస్తుంటే అతనికి ఒక రాజ్యం ఇచ్చి అతన్ని రాజుని చేశాడు. ఇంత అవకాశం ఇచ్చాడు నా ఫ్రెండ్కి ఎదురు చెప్తే మళ్ళీ మా ఫ్రెండ్షిప్ ఎక్కడ ఆగిపోయిపోద్దు అని, ఫ్రెండ్ నాశనం అవుతున్నా, ఫ్రెండ్ ఏదన్నా చెప్తున్నా అతనికి ఎదురు చెప్పట్లేదు, ఇంకా ఒత్తాసు పలకడం స్టార్ట్ అయింది.
ఒకసారి ఏం చేశాడు, ఈ దుర్యోధన్ని ఇంప్రెస్ చేయాలనే ఒక ఉద్దేశంతో భూమి ఇలా గుండ్రంగా ఉంటుంది కదా, దీన్ని ప్లేట్లో గోధుమలు వేసి సమానంగా చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా భూమిని సమానంగా చేశాడంట. భూదేవికి చాలా కోపం వచ్చిందంట. నీ ఫ్రెండ్ని ఇంప్రెస్ చేయడానికి నీ పవర్స్ అన్నీ వాడి ఒక భూమిని సమానంగా చేయడం వల్ల నేను ఎంతో నొప్పికి లోనయ్యాను. ఖచ్చితంగా నువ్వు నేర్చుకున్న విద్యలు నువ్వు గెలిచే టైంలో నేను వచ్చేసి నీ రథం భూమిలో ఇరుక్కుపోయేలా చేస్తాను అని చెప్పి శాపం పెట్టింది ఆమె పడ్డ ప్రెజర్ వల్ల. ఒక వ్యక్తిని ఇంప్రెస్ చేయడానికి, వాళ్ళ ఫ్రెండ్ని ఇంప్రెస్ చేయడానికి తను ఆ పని చేశాడు. సో ఇది గర్వం, అతి గర్వంతో చేసిన పని. కురుసభలో శాంతి దూతగా, రాయబారిగా కృష్ణుడు వచ్చాడు. కృష్ణుడు వచ్చి యుద్ధం వద్దు, అటు సైన్యం ఇటు సైన్యం చనిపోతుంది, లాస్ట్కి నీ వంశం కూడా ఇదవ్వచ్చు, నా సైన్యాన్ని నీకు ఇచ్చా, కానీ నేను కృష్ణుడు అంతటోని వాళ్ళ వెనకాల ఉన్నాను, ఖచ్చితంగా వాళ్ళే గెలుస్తారు, యుద్ధం వద్దు అని చెప్పి చాలా చెప్పి చూశాడు. దుర్యోధనుడికి భీష్ముడు చెప్పాడు, ద్రోణాచార్యుడు చెప్పాడు. కానీ ఈ పక్కన ఉన్న కర్ణుడు ఈ యుద్ధం వద్దు అంటే అక్కడితో ఆగేది. కానీ కర్ణుడు అతి ప్రేమతోటి వాళ్ళ ఫ్రెండ్ తప్పు చేస్తున్నాడని తెలిసిన, దుర్యోధనుడు తప్పు చేస్తున్నాడని తెలిసిన అర్జునుడిని ఓడించడానికి ఉన్న ఏకైక అవకాశం ఇదే. గురువు శాపం ఉంది, తనకు గుర్తు తెలుసు, భూదేవి శాపం కూడా ఉంది, ఆమె నన్ను గెలవనీయదని కూడా ఆయనకు తెలుసు, అయినా సరే అర్జునుడితో యుద్ధం చేయాలి అని చెప్పేసి దుర్యోధనుడికి ఎదురు చెప్పకుండా దుర్యోధనుడికి సపోర్ట్ ఇచ్చి మాకు యుద్ధమే కావాలని రెచ్చగొట్టి పంపించారు. ఇది అతి ప్రేమ. తన స్వార్థం ఉంది, ఎట్ ద సేమ్ టైం ఫ్రెండ్షిప్ మీద అతి ప్రేమ, ఫ్రెండ్ కోసం ఏదైనా చేయాలనే అతి ప్రేమ లాస్ట్కి ఏం దారితీసింది. యుద్ధంకి వెళ్ళాడు. యుద్ధంలో పర్ఫెక్ట్ టయానికి అర్జునుడు ఎదురైనప్పుడు ఒక్క బ్రహ్మాస్త్రం వేస్తే అర్జునుడు చచ్చిపోతాడు, చంపేయచ్చు. అలాంటి టైంలో ఆ బ్రహ్మాస్త్రం వేసే టయానికి అది గుర్తురాల. పరశురాముడి గురువు శాపం అడ్డొచ్చింది. భూకంపంలాగా వచ్చి ఈ రథం వల్ల ఇరుక్కుపోయింది. ఈ రథం ఇరికేటప్పుడు భూదేవి శాపం గుర్తొచ్చింది, నీకు అర్జెంటుగా అవసరమైన టైంలో నిన్ను ఖచ్చితంగా అందులో ఇరికిచ్చేస్తాను. ఓకే, దీనివల్ల వాళ్ళ ఫ్రెండ్ దుర్యోధనుడు చనిపోయాడు, వాళ్ళ ఫ్రెండ్ అన్నదమ్ములు వీళ్ళందరూ కూడా చనిపోయారు. కురు వంశమే నాశనం అయింది. లాస్ట్కి అతనికి సపోర్ట్ వచ్చిన చాలామంది చనిపోయారు. అహంకారంతో, అతి ప్రేమతోటి తప్పు చేస్తున్నారని తెలిసినా సరే వాళ్ళతోటి మనం వాళ్ళ పక్కన చేరిన రోజు ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ళతో పాటు మనం కూడా నాశనం అవుతాం. ఎగ్జాంపుల్కి ఇప్పుడు పాకిస్తాన్ ఉందండి. ఒకప్పుడు ఇండియాని బాగా టార్చర్ పెట్టడం కోసం పాకిస్తాన్ మిలిటరీయే, స్వయాన పాకిస్తాన్ మిలిటరీయే మిలిటెంట్లని, తీవ్రవాదులను తయారు చేసి ఇండియా మీదకు వదిలేది. గత 10-15 ఏళ్ళ నుంచి ఇండియన్ గవర్నమెంట్ ఈ మిలిటెంట్లు రాకుండా ఉంది, మిలిటరీ వ్యవస్థను కూడా చాలా స్ట్రాంగ్ చేసింది. ఇప్పుడు ఏమైంది, ఆ తీవ్రవాదులకి పని లేకుండా అయిపోయింది. సో ఈ తీవ్రవాదులు మన పెరట్లో పెంచుకున్న పాము లాంటి వాళ్ళు. పక్కింట్లో వాళ్ళని ఎవరినో కరవడానికి దాన్ని పెంచితే దానికి పక్కిల్లోడు ఎదురింటోడు ఎవడు తెలియదు. ఇన్ని రోజులు వాణ్ణి కరవడానికి ట్రై చేసింది, ఇప్పుడు ఎవరు దొరకపోయేవారికి పెంచినోని కరవడానికి ట్రై చేస్తుంది. సేమ్ అలానే తీవ్రవాదులకి పొద్దున్నాక పని కావాలి, ఎవరిని చంపాలా ఏంటో టార్గెట్ కావాలి. ఇండియాలో స్ట్రిక్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు వాళ్ళ కంట్రీలోనే, వాళ్ళ లోకల్లోనే వాళ్ళలో వాళ్ళకి విభేదాలు స్టార్ట్ అయినాయి. ఎవరైతే పెంచి పోషించారో వాళ్ళనే కాటేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న పరిస్థితులు చూశారు కదా, వాళ్ళనే కాటేస్తున్నారు. అంటే ఒక చెడు పని కోసం నువ్వు ఒకరిని ఎంకరేజ్ చేస్తే ఏదో ఒక రోజు ఆ చెడు నిన్ను తయారు చేసిన ఇద్దరిని ఆగం చేస్తుంది. ఇలానే మీ లైఫ్లో కూడా ఫ్రెండ్షిప్లో తప్పులేదు. ఆ ఫ్రెండ్కి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, వీలైతే మార్చు, కానీ ఆ బ్యాడ్ హ్యాబిట్ కూడా వాడు ఏం చేసినా కరెక్టే అని సపోర్ట్ వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. వాడి వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయింది, అయినా సరే వాడి కరెక్టే అని నువ్వు కాపాడితే రేపు ఖచ్చితంగా ఇదే తప్పుడు మనిషి రేపు నీ ఇంట్లో ఆడపిల్లని నాశనం చేయడానికి గ్యారంటీ ఏంటి? వాడు ఒక బ్యాంక్ రాబరీకి అలవాటు పడ్డాడు, దొంగతనాలకు అలవాటు పడ్డాడు, నువ్వు అని మారడానికి ట్రై చేయాలి. లేదు నా ఫ్రెండ్ కాబట్టి ఏం చేసినా కరెక్టే అని ఎంకరేజ్ చేసుకుంటూ వస్తే ఏదో ఒక రోజు నీ ఇంట్లో కూడా పోద్ది, లేదా నీ అయినోళ్ళు కూడా పోతారు. కాబట్టి సో ఫ్రెండ్స్, ఈ స్టోరీని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అతి ప్రేమ, అతి నమ్మకం, ఓకే, సో గర్వం, ఇవి ఎప్పటికైనా ఒక మనిషి జీవితాన్ని వినాశనానికి దారితీస్తాయి. తప్పును తప్పు అని
చేతనైతే ఆ తప్పుడు మనుషులతో దూరంగా ఉండు, లేకపోతే ఇది తప్పు అని వాదించడానికి ట్రై చేయి. ఈ రెండూ కాకుండా మనకి ఏం తెలియనట్టు పక్కకి వెళ్ళిపోతే అది ఏదో ఒక రోజు మెడకు కూడా చుట్టుకుంటుంది. ఇది ఇందులో నుంచి తెలుసుకున్న నీతి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ లైక్, మీ కామెంట్, మీ షేరు యూట్యూబ్ అల్గారిథం అబ్జర్వ్ చేస్తుంది. ఎన్ని లైక్లు వచ్చాయి, ఎన్ని కామెంట్లు వచ్చాయి, ఎంతమంది ఈ వీడియోని షేర్ చేశారని. ఓహో, ఈ వీడియోలో ఏదో ఉంది ఇన్ఫర్మేషన్, ఇది ఇంకో నలుగురికి చేరదీద్దామని మీరు ఇచ్చిన కామెంట్లను కన్సిడర్ చేసుకొని, లెక్కలేసుకొని, మీరు ఇచ్చిన లైక్ లెక్కలేసుకొని ఈ వీడియోని ఇంకొన్ని మోరల్ స్టోరీస్ చూసే వాళ్ళకి ప్రమోట్ చేస్తుంది. అప్పుడు వాళ్ళు కూడా ఈ వీడియో చూడగలుగుతారు. సో అలా ప్రమోషన్ అవుతున్నప్పుడు, వ్యూస్ ఎక్కువగా వస్తున్నప్పుడు నాకు కూడా ఇంకొన్ని మంచి మోటివేషన్ స్టోరీస్ తీసుకురావాలనే ఉత్సాహం కూడా ఉంటుంది. సో నేను ఈ మంచి మోటివేషన్ స్టోరీస్ ఇంత ఉత్సాహంగా చేయాలంటే మీ లైక్, మీ కామెంట్, మీ షేర్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇది చూసి నేర్చుకునేటోళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో మీరు ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో రామకృష్ణ ముందుంటాడు. గో సెల్ఫ్ మేడ్.